ఓకే, రీడింగ్ చూద్దాము. రీడింగ్ చూస్తున్నాను, చూడండి. ఫస్ట్ వీడియోలో చూసారు కదా మీరు ఇందాక. సెకండ్ వీడియోలో మనము ఎలా ఉంటుంది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని చెప్పాము కదా. సో దాని గురించి మనము మంచి పూర్వజన్మ భార్యాభర్తల కోసం భగవంతుడు మాట్లాడే మాటలు చూడండి. మీకు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, భగవంతుడు దీవెన. మీకు మీ పూర్వజన్మ భార్య భర్త దొరకడము మీకు భగవంతుడు ఇచ్చిన దీవెనండి ఇది. దయచేసి అక్రమ సంబంధాలకి పోకండి. ఇంకొక కార్డు తీస్తున్నా. డివైన్ మెస్కులిన్ అయినా డివైన్ ఫెమినిన్ ఉండొచ్చు. మన పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే న్యూ ఇయర్కి మనము చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్లో చాలామంది కలవాలనుకుంటారు, చాలామంది కలవాలనుకున్నా కలవలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వచ్చింది. నెక్స్ట్ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాము. ఎస్, మీ డివైన్ మెస్కులిన్ అయితే మీ దగ్గరికి అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా పరిస్థితిని పక్కన పెట్టేసుకొని మీ దగ్గరికి రావాలని మనసు నిండా చాలా ప్రేమతోని గుర్రం మీద వస్తున్నాడు మీ మీ పెళ్ళి కొడుకు. ఓకేనా? ఇంతకుముందు అంటే ఇప్పుడు తను ఎలా ఉన్నాడంటే మీ దగ్గరికి రావాలని పూర్తిగా ఉన్న పరిస్థితిలో ఏదైతే ఉందో రావాలని అనుకుంటున్నాడు కదా, కానీ జగ్లింగ్ స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకున్నాడో చూద్దాము. డెత్ అనేది వచ్చిందండి ఇక్కడ. అనేది పాతది మీది ఏదైతే పాత రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పోయి కొత్త రోజు అనేది వస్తుంది. డెవిల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఇంతకుముందు మిమ్మల్ని బాగా అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఉండి బాగా బెదిరించారో ఎవరో చేసి ఉండొచ్చు. వాళ్ళని పక్కకు తొలగించి భగవంతుడు కొత్త దారి చూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేయాలి? ఇన్నర్ వర్క్ చేయాలి. నేను ఒకసారి మంచిగా మీకు మొత్తం వీడియో పెడతానండి, ఇన్నర్ వర్క్ అంటే ఏంటి, ఎలా చేయాలనేది. ఓకేనా? ఎస్, ఇది వచ్చేసి పేజ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్పాట్స్ తనకున్న స్థితిగతులు అయితే ప్రాబ్లమేటిక్గా ఉన్నాయని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పాతదంతా వదిలించుకొని ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ మధ్యలో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, మళ్ళీ లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు, వాళ్ళందరితోని మాట్లాడైనా సరే పోట్లాడైనా సరే మీ దగ్గరికి మిమ్మల్ని తన మనిషి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నారు. అది ఇద్దరు మిర్రర్ ఎనర్జీ వస్తుంది దీంట్లో. లేడీస్ అయినా ఉండొచ్చు, జెంట్స్ అయినా ఉండొచ్చు. అంటే డివైన్ ఫెమినిన్ మగవాళ్ళల్లో ఉండొచ్చు, డివైన్ మెస్కులిన్ ఆడవాళ్ళల్లో కూడా ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకొని మళ్ళీ చూడండి, రివర్స్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా? ఇంకొక కార్డు తీద్దాము. ఎస్, క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ రాజు కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ. ఓకేనా? మీకు పోయినసారి బాగా బాధ పెట్టినట్టున్నారు. ఆ బాధ అనేది తీసేయడానికి మీ డివైన్ మెస్కులిన్ మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు దయచేసి ఒప్పుకోవాలి ఇది. ఓకేనా? ఒప్పుకొని మీరు తను వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా ఉండి ఆలోచించి మాట్లాడి, మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు 7th చక్ర యాక్టివేట్ చేస్తారు కదండి. దీనిలో చేసినప్పుడు భగవంతుడు ఇచ్చిన జస్టిస్ ఉంటుంది కదా, మీరు ఏం అడగకుండానే ఆయన ఇచ్చేస్తాడు. నమ్మాలి ఇది. మీరు ఏం అడగకపోయినా సరే ఏంజల్స్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ నేను కూడా అప్పుడు చెప్తూ ఉంటాను. నేను మీకు ఇది చెప్తూ ఉన్నప్పుడు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తూ, అంటే భగవంతుడు నాతో మాట్లాడిస్తాడు. ఇట్లా కాదమ్మా ఇది చెప్పు వాళ్ళకి అని చెప్తాడు. అప్పుడు కార్డ్స్ వస్తూ ఉంటాయి, మీతోని నేను చెప్పగలుగుతాను అనమాట. మీరేం లేదండి, ఒక చిన్న మాట మీకు చాలా ఇష్టమైన, నాకు కూడా చాలా ఇష్టమైన ఒక మాట ఉంది. మనకి జస్టిస్ కావాలి, రైట్? జస్టిస్ కావాలి. ఇది డివైన్ ఫెమినికైనా డివైన్ మెస్కులిన్కైనా ఓకే. జస్టిస్ కావాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, సైలెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండాలండి, పాజిటివ్గా ఉండండి. ఏం చెడులు మాట్లాడకండి. ఏ దాని మీద కోపం వస్తే కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ ఎంత కష్టం. అందుకే ఏం చెప్తుంది మీ జ్యోతికాక, మెడిటేషన్ చేసుకోండి, 7th చక్ర యాక్టివ్ చేసుకోండి, మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో అయిపోయే జర్నీ కాదు. ఒక్కొక్కరు 10 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు, 30 ఏళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఇన్నర్ వర్క్తోని మంచిగా చేసుకొని భగవంతుడి దగ్గర అయ్యి అన్నీ సరెండర్ అయిన చేతికి ఇచ్చేసి, తండ్రి నువ్వే దిక్కు, నేను ఆయన లేకుండా ఆమె లేకుండా ఉండలేను, నాకు మార్గం చూపి
అని వదిలేసి ప్రశాంతంగా దేవుడికి అంకితమైనప్పుడు దేవుడు అప్పుడు తీసుకొస్తారండి ఆయనని. అప్పుడు తీసుకొస్తారు ఆమెని. తీసుకొచ్చి మీ మనిషిని మీకు ఇచ్చేస్తారు. మీరే ఆశ్చర్యపోతాడు. అసలు ఆ టైంకి వస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు దేవుడి మీద ఇంత ఇంత దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తాడా అని మీరే ఆశ్చర్యపోతాడు. మీకు మీ డివైన్ మెస్కులిన్ ఎవరైతే వస్తారో, డివైన్ ఫెమినిన్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తారో, వాళ్ళు వచ్చేటప్పుడు మీ దగ్గర అబండమైన కోట్లు కోట్లు కలిసి వస్తాయి పైసలు. మీరు అప్పుడే ఆలోచించాలి, అచ్చా ఆయన వచ్చేస్తున్నాడు, ఆమె వస్తుంది మా లైఫ్లో. వచ్చేటప్పుడు మీరు తనకి గుడ్ లక్ అవుతారు, అతను మీకు గుడ్ లక్ అవుతారు. అతనైనా ఆమెనా 100% మీకు కోట్లు కోట్లు పైసలు కలిసి వస్తూ ఉంటాయి. మీరు అసలు మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంటుంది. ఇట్లా ఎట్లప్ప అని మనకే తెలియదు. అప్పుడు ఆయనని తీసుకొస్తున్నాడని భగవంతుడు మీకు హింట్ ఇస్తుంటాడు అనమాట. ఆయన అంటేనే గుడ్ లక్. శివుడు అంటేనే గుడ్ లక్ కదా. పార్వతి అంటేనే శివుడికి గుడ్ లక్. మరి దాని అర్థం అదే కదండి. ఐ హోప్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే దయచేసి మీ క్వశ్చన్స్ వేయండి కామెంట్స్లో. వాట్సాప్లో కాదు, కామెంట్స్లో మీరు యూట్యూబ్లో క్వశ్చన్స్ వేయండి. నేను మీకు ఆన్సర్స్ అన్నీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా?